హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. గత కొద్ది కాలం క్రితం ప్రారంభమైన 07219 07220 తిరువణమలై అలాగే నర్సాపూర్ తిరువణమలై ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు యొక్క సర్వీస్ని రైల్వే శాఖ పొడిగిస్తూ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ వివరాలకు వెళ్తే నర్సాపూర్ని అలాగే తిరువణమలై రైల్వే స్టేషన్ని కలుపుతూ ఒక ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైల్ని రైల్వే శాఖ ఇదివరకే అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరువణమలై అంటే అరుణాచలం. ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల ప్రజలకి ఈ రైలు అనేది అత్యంత కీలకమైన రైలుగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని ఈ చివర ఉండే నర్సాపూర్ని వయా తిరుపతి అలాగే చిత్తూరు మీదుగా ఇటు అరుణాచలాన్ని కలుపుతూ ప్రయాణించే ఈ రైలు అనేది అత్యంత కీలకమైన రైలుగా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ని ఆ మూల నుంచి ఈ మూల వరకు కలుపుతూ రెండు ప్రముఖ పుణ్యక్షేత్రాలని అంటే ఇటు తిరుపతిని ఇటు అరుణాచలంని కలుపుతూ అందుబాటులోకి వచ్చిన ఈ రైలు అనేది అత్యంత కీలకంగా మారింది. ఈ రైలు యొక్క సర్వీస్ అనేది డిసెంబర్ 3వ తారీఖు తోటి ముగియనుంది. ఈ రైలు యొక్క సర్వీస్ని తిరిగి జనవరి 21 వరకు పొడిగించడం జరిగింది. ఈ పొడిగింపుతో మరో 8 ట్రిప్పులు అనేది ఈ బండి నర్సాపూర్ తిరువణమలై మధ్యలో సేవలు అనేది అందిస్తుంది. అలాగే తిరువణమలై నర్సాపూర్ మధ్యలో ఈ బండి యొక్క సర్వీస్ అనేది డిసెంబర్ 4వ తారీఖు తోటి ముగియనుంది. ఈ రైలును తిరిగి జనవరి 22 వరకు పొడిగించడం జరిగింది. దీనివల్ల మరో 8 ట్రిప్పులు ఈ బండి తిరువణమలై నర్సాపూర్ మధ్యలో సేవలు అనేది అందించడానికి సిద్ధమైంది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, 07219 నర్సాపూర్ తిరువణమలై ఎక్స్ప్రెస్ ఈ బండి జనవరి 21 వరకు తన సేవల్ని అందిస్తుంది. 0220 తిరువణమలై నర్సాపూర్ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు ఈ బండి జనవరి 22 వరకు తన సేవల్ని అందిస్తుంది. ఈ బండికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టాపేజెస్ అనేవి మనం ఒకసారి చూసుకుంటే బండి నర్సాపూర్లో బయలుదేరిన తర్వాత పాలకొల్లు, వీరవాసారం, భీమవరం టౌన్, అంకివీడు, కైకలూరు, గుడివాడ, తర్వాత విజయవాడ జంక్షన్కి చేరుకుంటుంది ఈ బండి. అనంతరం తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, తర్వాత పాకాల, చిత్తూరు, అనంతరం ఈ బండి ఆంధ్రప్రదేశ్ని క్రాస్ చేస్తుంది. తర్వాత కట్పాడి, వెల్లూరు కంటోన్మెంట్, తర్వాత తిరువణమలై అంటే అరుణాచలంకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఈ బండికి ఇవే స్టాప్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈ రైల్లో మనకి జనరల్ కోచెస్ అండ్ అత్యధికంగా స్లీపర్ కోచెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. అలాగే థర్డ్ ఏసీ, ఒకటి సెకండ్ ఏసీ కోచెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. 2 SLR కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. వీటిలోనే దివ్యాంగుల స్థానాలు కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలంకి వెళ్ళే భక్తుల సంఖ్య అనేది భారీగా పెరిగింది. అరుణాచలేశ్వరుణ్ణి ఒక్కసారి దర్శనం చేసుకుని గిరి ప్రదక్షిణ చేస్తే జన్మ ధన్యమవుతుందని చాలామంది ప్రయాణాలని అరుణాచలంకి కొనసాగిస్తున్నారు. వీరందరికీ తగ్గట్టుగా రైల్వే శాఖ కూడా ప్రత్యేక రైలుని అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇప్పుడు ఈ రైలు యొక్క సర్వీస్ని పొడిగించడంతో అరుణాచలం వెళ్ళే భక్తులకి ఈ రైలు చాలా వరకు కన్వెంట్గా ఉండనుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రైలు యొక్క పొడిగింపు మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.